అరుణాచలంలో నైట్ గిరి ప్రదర్శనం చేసి మార్నింగ్ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6-12 అండ్ ఈవినింగ్ 4-8 మాత్రమే ఉంటుంది. సో, మీరు ఈ టైమింగ్స్‌ని బట్టి దర్శనం ప్లాన్ చేసుకోండి. మీకు గుడిలోకి వెళ్ళగానే రాజగోపురం దాటిన తర్వాత రెండో గోపురం కనిపిస్తుంది. దీన్ని బల్లాల మహారాజా గోపురం అంటారు. ఇక్కడ వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఈ ఆలయంలో మీకు గంగా తీర్థం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ పెద్ద నంది కూడా కనిపిస్తుంది. ఈ గోపురం దాటిన తర్వాత మీకు మూడవ గోపురం కనిపిస్తుంది. దీన్నే కిలి గోపురం అంటారు. అంటే చిలుకల గోపురం అన్నమాట. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ చిలుకలు బొమ్మలు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ గోపురం మీద మీకు రామచిలుకలు కనిపిస్తే చాలా మంచిది, అదృష్టం అని నమ్ముతారు. ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళాక స్వామివారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది. కార్తీక మాసంలో కాకుండా వేరే టైమ్స్‌లో వెళితే ఫ్రీ దర్శనమే ప్రిఫర్ చేయండి. స్వామివారి దర్శనం అయ్యాక అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇంకో అద్భుతం ఏంటంటే గుడిలో ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఆ రౌండ్ సర్కిల్‌లో నించొని చూస్తే మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయి. ఇంకా మనకి ఇక్కడ గుడిలో టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. నాకైతే ఆ శివయ్యని దర్శనం చేసుకుంటున్నప్పుడు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎమోషనల్‌గా కూడా అనిపించింది. మొత్తానికి ఆ శివయ్య నన్ను ఇక్కడికి రప్పించుకున్నందుకు చాలా అదృష్టంగా అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదే మన అరుణాచలం లాస్ట్ పార్ట్ గైస్. ఇంకా మీరు అన్ని పార్ట్స్ చూడలేదంటే వెళ్ళి చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.